మన పురుషోత్తమ రెడ్డి గారు చెప్పండి, ఈనాడు వాళ్ళు ఏంటి ఎంత పచ్చిపాపంగా రాసేస్తున్నారు సంపాదికి, రోజు ఒక సంపాదిక. మీరు ఎప్పుడైనా గతంలో ఎప్పుడైనా చూసారు ఇంత నీచంగా సంపాదికలు రాయటం? ఒక వ్యక్తి మీద, ఒక ప్రభుత్వం మీద, ఒక పార్టీ మీద ఇంత దారుణంగా అరాచకంగా రాక్షసత్వంగా ఇట్లాంటి వార్తలు రాయటం కానీ మీరు ఎప్పుడైనా చూసారా? వాళ్ళు తెలుగుదేశం ప్రజల్ని, రాష్ట్ర ప్రజలు కాదు కానీ తెలుగుదేశం వాళ్ళనే మోసం చేస్తున్నారా అన్నది నా అభిప్రాయం. మీరేమంటారు? సంక్షిప్తంగా దీన్ని చెప్పిన తర్వాత పవన్ కళ్యాణ్ ఏం చదువుకున్నాడో మీరన్నా జనానికి అర్థమయ్యేది చెప్పండి. ఎందుకంటే చాలామంది నన్ను దాని గురించి మాట్లాడిస్తాను సార్, దాని గురించి అసలు మాకు అర్థం కావట్లేదు, పవన్ కళ్యాణ్ కూడా ఇన్ని అబద్ధాలు ఆడుతున్నాడా అని అడుగుతున్నారు. ఈ రెండు మీద దయచేసి మాట్లాడండి, తర్వాత జగన్ దానికి వెళ్దాం. జగన్ కొమ్మిడి గారు, మీకు వెంకటరెడ్డి గారికి, సాక్షి ప్రేక్షకులకు నమస్కారం. బేసిక్ గా ఈనాడు ఇలా రాయడానికి ఒక ప్రధాన కారణంగా నేను మార్గదర్శి ఎఫెక్ట్ బాగా ఉన్నట్టుంది. ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఎప్పటి నుంచో కేసు నడుపుతున్నారు, కానీ ఆయన ఎప్పుడు ధైర్యం వచ్చింది, ఎప్పుడు కేసు ముందు నడిచిందంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇంప్లీడ్ అప్పటి నుంచి ఈనాడు యొక్క స్వభావం మారిపోయింది. అంత ముందు కూడా ఈనాడు రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి ఈ కుటుంబానికి వ్యతిరేకంగా, తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్న పత్రిక డౌట్ ఏమి లేదు. కానీ రాజకీయాలు చూసేవాళ్ళు, వార్తలుగా చూసేవాళ్ళు ఈనాడు సంస్థ. కానీ జగన్ గారు వచ్చిన తర్వాత దాని వరవడి మారిపోయింది. జగన్ గారితో ఏదో కక్షపూరితమైన వాతావరణం, జగన్మోహన్ పట్ల ఒక నెగిటివ్ వాతావరణం చేసుకుంటూ వచ్చే క్రమంలో మార్గదర్శి అనేది ఎండ్ పాయింట్ గా కనిపిస్తా ఉంది. మార్గదర్శి అనేది రామోజీరావు గారు మెడకు చుట్టుకునింది. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఎన్నేళ్లు పోరాడుతున్న ఒక కొలిక్కి రాని వ్యవహారం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇంప్లీడ్ పిటిషన్ వేయడంతో అది కొలిక్కి వస్తా ఉంది ప్రభుత్వం కాబట్టి. ఇది ఆయన్ని బాగా ఇబ్బంది పెడుతుందేమో అని నాకు ప్రధానంగా అనిపిస్తుంది. ఆ రోజు నుంచి ఆయన ప్రతిపక్ష నాయకుడు ఎలా మాట్లాడుతున్నాడో ఆయన కూడా అలా మాట్లాడుతున్నాడు. మీరు పొరపాటు పడుతున్నారు. ప్రతిపక్ష నాయకుడు కాదు, అంతకంటే దీనంగా అసలు మనం ఎవరు ఊహించలేము. ఇంత రీచంగా బహుశా చంద్రబాబు గారికి కూడా అన్ని పదాలు రావేమో అని, ఆయనకంటే ఎక్కువ పదాలు ఆడుతున్నట్టు నాకు అనిపిస్తోంది పురుషోత్తమ గారు. ప్రతిపక్ష నాయకుడు ఒక పీక్ స్టేజ్కి వెళ్ళిపోయి ఒక కసి కన్నా కసి, ఒక ఇరిటేషన్ తో కూడుకున్నటువంటి రైటింగ్ అనేది ఈనాడులో ఈ కాలంలో వస్తా ఉంది. అది వాళ్ళకేం పెద్ద లాభం లేదు. మీరు అన్నట్టు ప్రధానంగా ఈనాడికి ఎప్పుడు భయపడతా ఉన్నారు? ఈనాడుగా ప్రవర్తించి పొలిటికల్ గా తెలుగుదేశానికి అనుకూలంగా వార్తలుగా ఇచ్చినప్పుడు సమాజాన్ని ప్రభావితం చేస్తారు. ఇప్పుడు బహిరంగంగా బరితెగించడం వల్ల ఏమవుతుంది? జగన్ గారి పని ఈజీ అయిపోయింది, వీళ్ళు అట్లే రాస్తారులే అనే పరిస్థితి. నిన్న ఒక సీనియర్ జర్నలిస్ట్ ఒక రికార్డ్ చేశారు. ఆయన ఏం చెప్తాడంటే, ఈ కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క లైవ్ టెలికాస్ట్ పెరగడం ద్వారా 2 ఛానల్స్ విపరీతంగా రేటింగ్ పెరిగాయని, అదే సందర్భంలో విపరీతంగా రాయడం వల్ల 2 ఛానల్ రేటింగ్ పడిపోయినాయి అంటున్నారు. అంటే దాని అర్థం ఏమిటి? మనం రాసే రైటింగ్ అన్నది ప్రజలు యాక్సెప్ట్ చేయాలి, మనం అంగీకరించకపోయినా కూడా. మనం చెప్పే మాటలు మీరు అన్నారు కాబట్టి పేర్లు చెప్పలేదు, కానీ నేను చెప్తున్నాను. TV9, NTV, సాక్షి ఈ 3 టాప్ 3లో ఉన్నాయి. సో అది మీరు చెప్పినట్టు మిగతా వాళ్ళ ఛానల్స్ ఏమో డౌన్కి వెళ్ళిపోయినాయి. అంతే కదా. ఇప్పుడు జనరల్ గా మీరు కావాలంటే ఎవరైనా చూడండి, జగన్మోహన్ రెడ్డి గారి లైవ్ ని సాక్షిలో కానీ ఇతర ఛానల్లో ఇస్తారు, వాళ్ళు ABN లో కూడా అప్పుడప్పుడు ఇస్తా ఉంటారు. అప్పుడు వ్యూస్ చూడండి ఆన్లైన్. అదే ఛానల్లో చంద్రబాబు వ్యూస్ చూడండి. తమాషా ఏంటంటే తెలుగుదేశం పై అన్నింటిని బహిష్కరించినారు 2 ఛానల్ తప్ప. దాంట్లోనే బాగా వ్యూస్ రావాలి కదా ఆయన ఉపన్యాసాలు, దాంట్లో కూడా రావట్లేదంటే ఎట్లాంటి పరిస్థితి? అంటే మనం రాసే రాతలు, మనం చెప్పే విషయాలు కన్విన్స్ అవ్వాలి. అంటే రామోజీరావు గారి నాయకత్వంలో ఈనాడు అనేది మార్గదర్శి కారణంగా వచ్చిన కోపాన్ని ఒక తీవ్ర రూపాన్ని దాల్చి, అంటే ఇంతకు మించి మనం ఏమి చేయలేరు కాబట్టి ఈ ఎన్నికలు అనేది, దానివల్ల తన బట్టలు తనే చించుకుని రోడ్డు మీదకి వెళ్తే అసహ్యంగా ఉంటది కదా చూసే వాళ్ళకి. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంప్లీడ్ పిటిషన్ వేశారు, రేపు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలిస్తే ఈ కేసు ఎండుకు వచ్చేస్తుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడం అనేది అందరికన్నా ఎక్కువ తన భావిస్తున్నాడు. కాబట్టి మే వరకు ఇంకా అది సర్వశక్తులు వడుతున్నారు, భరించాల్సిందేనా? రండి ఆ చేతర సంగతి పక్కన పెడదాం. పవన్ కళ్యాణ్ గారు ఏం చదివాడు? అసలు ఆయన చెప్పే వాటిలో నిజమేనా ఉందా? అసలు ఆయన రాజకీయాలకు పనికొస్తాడా ఇన్ని మాటలు విన్న తర్వాత? అంటే దానికి ఒకే ఆన్సర్ ఏంటంటే, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కుమార్తె కవిత గారు ఒక కామెడీగా ఒక మాట అన్నారు. సీరియస్ రాజకీయాలు జరుగుతున్నప్పుడు బ్రహ్మానందం వస్తే ఎలా ఉంటుందో, సీరియస్ రాజకీయాలు జరుగుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ వస్తే అట్లా ఉంటుంది అన్నారు. ఇప్పుడు ఆయన కమెడియన్ గా మారిపోతున్నాడు. హీరోగా ఉండాల్సిన వ్యక్తి అంటే తను ఏం మాట్లాడుతున్నాడు అంటే, జన అభిమానులకి వెర్రి తలలు ఉంటాయి. ఇక్కడ మనం ఏం మాట్లాడినా వింటారు. ఇప్పుడు హీరోయిన్ ని ఏడిపించినా చూస్తారు, ప్రేమించినా చూస్తారు. కానీ మనం ఏం మాట్లాడినా చూస్తారని గంటకి కాట ఆయన గుర్తించాల్సి సోషల్ మీడియా వచ్చేసిన తర్వాత రికార్డ్ అయిపోతాయన్న స్పృహ కూడా లేకుండా ఆయన చదువులు ఊరు అడిగారు. చాలా మంది పెద్ద వాళ్ళు 5వ తరగతి చదివి బ్రహ్మాండమైన పెద్ద దేశ నాయకులు. హరికృష్ణ సుజిత్ గారు 5వ తరగతి చదువుకున్నాడు, జ్యోతి బసు గారు ఇంటర్నేషనల్ చదువుకున్నాడు. ఇద్దరు పెద్ద నాయకులు అయిన దేశంలో. ఇక్కడ చదువు అనేది ప్రధానం కాదు, సంస్కారం, నాలెడ్జి, ప్రజల పట్ల కమిట్మెంట్.
కానీ కాదుగా సార్, వాళ్ళు ఎవరు నేను ఒకసారి 10th చదివానని, ఇంకోసారి ఇంటర్ చదివానని, ఇంకోసారి డాక్టర్ అవుదాం అనుకుని, ఇట్లా ఒకసారి సిఈసి చదివానని, ఆయన ఎవరో ఎక్స్ఎమ్మెల్యే ఒక ఆయన నేను బేకాంలో ఫిజిక్స్ చదివాను అన్నట్లుగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఇట్లా చెప్తున్నాడు కదా. మరి ఈయనకి అభిమానులు ఏందో, ఆ పిచ్చిగోలేందో నాకు అర్థమే కాదు. అందుకే ఓడించారు, అది వేరే విషయం. కానీ మీరు చెప్పండి, ధర్మం అట్లా మాట్లాడటం అనేది ఏ రకంగా రాజకీయాల్లో పనికొస్తాడా? ఇప్పుడు రాష్ట్రంలో సక్సెస్ఫుల్ పొలిటీషియన్స్ ఇద్దరు, ఒకటి చంద్రబాబు నాయుడు గారు, రెండోది జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళు ఎప్పుడు వాళ్ళ చదువుల గురించి చెప్పలా. చంద్రబాబు గారు చెప్పడు, చదువుల గురించి ఎప్పుడు చెప్పడు. అప్పుడప్పుడు మాట్లాడుతుంటాడు కానీ చదువుల గురించి చెప్పడు. కానీ ఈయన చదువుల గురించి ఎందుకు చెప్తున్నాడు? ఈయన ఒక్కడే చదువుల గురించి చెప్తున్నాడు. చదువుల గురించి ఎవరు అడిగారు మిమ్మల్ని? మీరు ఏం రాజకీయాలు చేస్తారో చెప్పకుండా మీ చదువులు అంతా చెప్పేస్తే, అదే ఏదో పెద్దగా మాట్లాడేస్తే, కొత్త విషయాలు చెప్తే, ఆసక్తికరంగా మాట్లాడితే దానివల్ల ప్రయోజనం లేదు. కాబట్టి చదువుల గురించి ఎవరు మాట్లాడాల్సిన అవసరం లేదు. సంస్కారవంతమైన రాజకీయాలు చేయాలి. అన్నిటికన్నా మించి అట్లా కాదు కదా సార్, ఆయన ఎస్ఎస్ఎల్సి అంటాడు, 10th క్లాస్ బ్రాకెట్లో పెడతాడు. ఎస్ఎస్ఎల్సి నేను చదువుకునే రోజుల్లోనే లేదు. నేను 1969లో 10th క్లాస్ చదివాను, 70 నుంచి ఇంటర్కి వచ్చాను. ఆ రోజుకి అప్పుడు నా ముందు బ్యాచ్కే ఎస్ఎస్ఎల్సి అనేది రద్దు చేసి ఎస్ఎస్సి వచ్చింది. అది కదా మరి. ఆ సంగతి తెలియకుండా 13 ఏళ్ళకి 10th క్లాస్ పాస్ అయ్యాడంట, చదివాడంటే నమ్ముతారా జనం? ఎట్లా ఇట్లాంటి పిచ్చబద్దాలు చెప్పి జనాన్ని మోసం చేయటం ఎందుకు? ఆయన జనాన్ని మోసం చేసే స్థాయి తగ్గిపోయిందిలే కానీ ఆయన అభిమానులు మోసం చేస్తున్నాడు. జనాన్ని మోసం చేస్తే దానికి కూడా ఒక ఎండ్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ గారికి ఆ భయం లేదు మనకు రాష్ట్రంలో. చంద్రబాబు నాయుడు ఎవరైనా మోసం చేయగలరేమో కానీ పవన్ కళ్యాణ్ గారు జనాన్ని మోసం చేసే స్థాయి దాటిపోయింది. ఇంకా అది ప్రమాదం లేదు. ఆ ప్రమాదం ఎవరికేం లేదు. ఆయన అభిమానులు ఆయన మోసం చేస్తున్నాడు. అది వాళ్ళు తెలుసుకుంటే మంచిది, తెలుసుకోకపోతే వాళ్ళ ఇష్టం అంటారా?